అంటే విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం ఇటువంటి ప్రాంతాలంతా కూడాను ఈ యొక్క గ్రహణం అనేది సాయంత్రము 6:05 తర్వాత ప్రారంభమయ్యి 6:47 వరకు గ్రహణం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో అత్యంత శక్తివంతంగా ఉండేది 27 నిమిషాల కాలము ముఖ్యమైంది. ఈ సమయంలో మనం ఏం చేస్తే మనకి ఈ యొక్క ఎఫెక్ట్ ఉండదు. అయితే ఇక్కడ నేను మీకు మూఢనమ్మకాలతో చెప్పడం లేదు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 120 కోట్ల జనాభాలో ఇతర మతస్థుల్ని ఒక 25% తీసేస్తే మన హిందువులు దాదాపు 90 కోట్ల మంది ఉంటారు. ఈ 90 కోట్ల మందిలో కూడా డబ్బున్న హిందువులు సుమారుగా ఒక 20 కోట్ల మంది ఉండొచ్చు, ఒక 10 కోట్ల మంది, 20 కోట్ల మంది. తర్వాత ఉండేటువంటి 70 కోట్ల మంది కూడాను మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉంటారు, అలాగే పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ సోషల్ మీడియాలో చూసేటువంటి వీడియోల ద్వారా, వీళ్ళు ఫోన్ చేయటం ద్వారా, అలాగే ఇష్టానుసారంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ పలానా పూజ ఉంది, పలానా కార్యక్రమం ఉంది, ఈ కార్యక్రమంలో మీరు ఒక 5,000, 10,000 రూపాయలు కట్టి మీరు పాల్గొంటే మీరు ఈ దోషం నుంచి బయటపడతారని పదే ఊకుదంపుడు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు, ఎవరు భయపడకండి. అయితే మీరేం చేయాలంటే 3:19 సమయం నుంచి గ్రహణం స్పర్శ ప్రారంభమవుతుంది. 1 గంట లోపు మీరు భోజన కార్యక్రమాలు ముగించుకొని చక్కగా వీలైతే గ్రహణానికి ముందు ఒకసారి స్నానం చేసుకొని ఆ 3:20 తర్వాత మీరు ఒక ధ్యానం మెడిటేషన్ చేసుకోండి. ముఖ్యంగా ఇటువంటి గ్రహణ సమయంలో ఈ యొక్క కేతు రాహు అంటే రాహు కేతువులు ఒక్కొక్కసారి గ్రహణాలు ఏర్పరుస్తుంటారు కాబట్టి అటువంటి సమయంలో వాళ్ళకి శక్తి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కూడా కేతు గ్రహం, అందుకే దీన్ని కేతుగ్రస్త చంద్రగ్రహణం అన్నారు. అంటే కేతువు యొక్క చంద్రుడిని ఆక్రమించబోతూ ఉన్నాడు అన్నట్టు. అయితే ఏంటంటే మనకి గ్రహణ సమయంలో మనం ఒక ధ్యానం అనేది చేసుకోవాలి. ఈ సమయంలో ఎప్పటి నుంచి 3:20 నుంచి రాత్రి 7 గంటల వరకు కంటిన్యూగా చేయాలంటే అవసరం లేదు. ముఖ్యమైన సమయం చెప్తున్నాను, 6:05 నుంచి 6:47 వరకు. ఆ మధ్యలో వచ్చేటువంటి కాలం చాలా బాగా శక్తివంతమైంది. ఆ సమయంలో మీరు దైవనామస్మరణ గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో మీరు దైవనామస్మరణ ముందుగా గురువుని తలుచుకొని శ్రీ దక్షిణామూర్తి శ్లోకాన్ని మొట్టమొదటిగా చెప్పుకోండి. ఓ